श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। విఘ్ననాయకుడైనటువంటి శ్రీ వినాయక స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్సుమాంజలి సమర్పిస్తూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలి అని మనసారా కాంక్షిస్తూ మన ఈ ఛానల్లో మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా 27వ తేదీ రాబోతున్నటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి వ్రత విశేషం, వినాయక చతుర్థి వ్రత విశేషాన్ని గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ వ్రత విశేషానికి సంబంధించి మొట్టమొదటిగా ఈ వ్రతం దేనికోసం చేస్తున్నాం, వ్రతం చేయడానికి మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి సామగ్రి ఏమిటి, మహాగణపతి యొక్క కటాక్షం వలన మనకి లభించేటువంటి విషయాలు ఏమిటి అన్న విషయాల గురించి ముందుగా మనం తెలుసుకుందాం. భాద్రపద శుద్ధ చతుర్థిని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది మన అందరం కూడా చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఈ వ్రత విశేషం చాలా గొప్పగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతివారు కూడా వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించుకోవడం చూస్తున్నాం. ఈ వ్రతం చేయాలి అనేటువంటి తాత్పర్యం కలగడం చాలా మంచి ఉద్దేశ్యం. ఈ వ్రతాన్ని ఏ మానవులైతే ఆచరిస్తున్నారో వారందరికీ కూడా బుద్ధి వికాసం కలుగుతుంది, మరియు బుద్ధిలో చాంచల్యత అంటే స్థిరత్వం లేకుండా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బుద్ధికి స్థిమితం కలుగుతుంది అని. అంతేకాకుండా వినాయక స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంస్కారము అనేటువంటిది లభిస్తుంది. పెద్దలను గౌరవించడం, మర్యాదగా నడుచుకోవడం, తెలివితేటలు కలిగి ఉండడం, అట్లాగే ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ కూడా మనకి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్థి రోజున చేయడం చేత కలిగేటువంటి మంచి మంచి ప్రయోజనాలు. అట్లా వినాయక వ్రతాన్ని ఆచరించడం ప్రతి గ్రామంలోనూ ప్రతి విద్యార్థి లేదా ప్రతి కుటుంబీకులు అందరూ కూడా ఆచరించడం చాలా ఆనందించదగినటువంటి విషయం. అయితే పూజా కైంకర్యాన్ని ఎంత చక్కగా ఆచరిస్తున్నారో, ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో, గ్రామోత్సవ సంబంధంగా అంటే ఆ విగ్రహాల్ని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి జలంలో ఉంచడానికి, నిమజ్జనం చేయడానికి వెళ్ళేటప్పుడు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల వలన ఇబ్బందులు పాలవడం కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రతివారు కూడా గమనించుకోండి. పెద్ద పెద్ద శబ్దాలు కలిగి ఉండడం, అట్లాగే అనవసరమైనటువంటి వ్యవహారాల జోలికి వెళ్లకుండా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళై వినాయక వ్రతాన్ని ఆచరించండి. స్వామిని నిమజ్జనం చేసేటువంటి సందర్భంలో కూడా జాగ్రత్త వహిస్తూ భక్తి తత్పరతతోటి కార్యక్రమాన్ని చేయండి. అప్పుడు అందరికీ కూడా వినాయక స్వామి వారి యొక్క కటాక్షం అనేటువంటిది లభిస్తుంది. వినాయకుడు సకల కళ్యాణకారకుడు. మంచి మంచి ప్రయోజనాలు, శుభప్రదమైనటువంటి ప్రయోజనాల్ని కలిగించేటువంటి దైవంగా వినాయక స్వామి మనందరికీ కూడా కనిపిస్తాడు. అట్లాగా ప్రతి పురాణంలోనూ ఇతిహాసాలలోనూ అట్లాగే మనకు కనిపిస్తున్నటువంటి కల్పాలలో ఉన్నటువంటి విశేషాల్లో ఈ వినాయక స్వామి యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పగా వివరించబడుతోంది. అట్లా వివరించబడుతున్నటువంటి వినాయక స్వామి వారి యొక్క విశేషాల్లో స్వామి మరగుజ్జు రూపాన్ని ధరించి ఉండడం, నిదానంగా
ఉండడం, అట్లాగే గజముఖం ఏనుగు యొక్క తలకాయను కలిగి ఉండడం, ఇట్లాంటివన్నిటికీ అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక విశేషమైనటువంటిది చెప్పబడుతూ ఉంది. అలాంటి విశేషమైనటువంటి రూపాన్ని కలిగి ఉండడం, స్వామి యొక్క రూపం కూడా ఒక నడవడికకు గుర్తు. ప్రతి విషయము వినాయక స్వామి నుండి నేర్చుకొని ఆచరింపవలసినవే ఆయనలో మనకు కనిపిస్తాయి. అట్లా ప్రథమ దైవంగా పూజలు అందుకుంటున్నటువంటి వినాయకుడు మన అందరికీ కూడా ఆరాధ్య దైవం. రేపు 27వ తేదీ బుధవారం నాడు వినాయక చతుర్థి, భాద్రపద శుద్ధ చతుర్థినే వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు. ఆ రోజున వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గురించి మీ అందరికీ తెలియజెప్పాలి. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ వ్రతాన్ని, ఏ వ్రతమైనా సరే కొన్ని వ్రతాలు జరిగేటువంటి సందర్భంలో ఆ సమయంలోనే ఇది చేయాలి, సమయం దాటిపోతే చేయకూడదు, ఇట్లాంటి మాటలు చెప్తున్నారండి. దయచేసి ఇలాంటి వాటిని ఎవరు కూడా పట్టించుకోకండి. ఎందుకని అంటే అసలు ఆ వ్రతం పేరే వినాయక చతుర్థి. వినాయక చతుర్థి అంటే ఆ చతుర్థి తిథి ఎప్పుడు వచ్చింది? తిథిని ఏ రోజున మనం స్వీకరిస్తున్నామో ఆ రోజల్లా చతుర్థి తిథి కిందనే లెక్క. కనుక ఆ రోజులో మనకు అవకాశం ఉన్నటువంటి సమయంలో వీలైనంత వరకు అపరాహ్నం లోపుగా వ్రతాన్ని ఆచరించుకోవడం సర్వదా శ్రేయస్కరం. అంతేగాని ఇదిగో పలానా గంటలో వ్రతం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి, ఈ వ్రతం ఈ గంటలో చేయకపోతే దానివల్ల ఉపయోగం లేదు, ఇట్లాంటి అప్రామాణికమైనటువంటి మాటల్ని దయచేసి ఎవరూ కూడా ఎక్కించుకోకండి. ఆ వ్రతాన్ని ఆ సమయంలోనే చేయాలి అంటే పురోహితులు ఉండవచ్చు, లేకపోవచ్చు, పిల్లలు సిద్ధం కావచ్చు, కాకపోవచ్చు, పత్రి దొరకవచ్చు, దొరకకపోవచ్చు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ వినాయక చతుర్థి రోజు ఉదయం పూట చక్కగా వ్రతాన్ని ఆచరించుకొని సాయంత్రం పూట కథా విధానాన్ని మరలా ఒకసారి మననం చేసుకుని ఆ చందమామను దర్శించినప్పటికీ కూడా ప్రమాదం లేకుండా ఉండడానికి కోసం అందరూ వినాయక స్వామిని ప్రార్థన చేయడం ప్రధానం. అంతే తప్ప ఈ గంటలోనే చేయాలి, ఈ పావు గంటలోనే చేయాలి, ఇట్లాంటివి ఎక్కడ కూడా ప్రామాణికమైనటువంటి విషయాలుగా గ్రహించనవసరం లేదు. ఇట్లాంటివి చెప్పి దయచేసి పెద్దలందరూ కూడా సమాజాన్ని అనేక రకాల అపోహల పాలు చేస్తున్నారండి. దయచేసి ఎవరు చేయకండి. పూజ చేయడం, చవితి రోజున పూజ జరగడం ప్రధానం. ఆ పూజా కైంకర్యాన్ని శ్రద్ధగా చేయడం ప్రధానం. అట్లాంటి విషయాలను చెప్పండి. ఇంకా కొంచెం ప్రోత్సాహకరంగా సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా సవినయపూర్వకమైనటువంటి ఒక మనవిగా పెద్దలందరూ గ్రహించవలసిందిగా తెలియజేస్తూ, ఈ వీడియోని వింటున్నటువంటి వాళ్ళు, తెలుసుకోదలసినటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి అపోహలకు పోకండి. వినాయక చతుర్థి 27వ తేదీ బుధవారం నాడు వచ్చింది. ఆ రోజున అందరూ కూడా వినాయక చవితి పూజా కైంకర్యాన్ని వీలైనంత వరకు అపరాహ్నం లోపుగా జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధ్యం కానటువంటి వాళ్ళు కనీసం సాయంత్రంలోగా వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప అపరాహ్నం దాటిపోయింది కదా మానేద్దాం అనేటువంటి ఆలోచనలు వెళ్లకుండా చేయండి. వీలైనంత వరకు అపరాహ్నం లోపు చేయడానికి ప్రయత్నించండి. కాని పక్షంలో ఆ రోజున ఏదో ఒక సమయంలో వ్రతాన్ని మాత్రం ఆచరించుకోండి. అందరికీ అది శుభప్రదమైన ఫలితాలని ఇస్తుంది. ఇది ఒక చిన్న విన్నపం మాత్రమే అని గ్రహించదగిందిగా స్వీకరించండి. అట్లాగే ఈ వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా మన కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, మన గ్రామంలో కానీ సంక్షోభాలు ఏమైనా ఏర్పడినప్పుడు ఆయా సంక్షోభాలన్నిటికీ కూడా మన గ్రామం కానీ, మన కుటుంబం కానీ, మనం కానీ గురి కాకుండా, ఇబ్బందుల పాలు కాకుండా కాపాడుతుంది వరసిద్ధి వినాయక వ్రతం. కనుక వినాయక వ్రతం అనేటువంటిది చాలా శ్రేయోదాయకమైనటువంటి వ్రత విధానంగా మనం అందరం కూడా గ్రహించాలి. అట్లాగే ఈ మహాగణపతి యొక్క వ్రతాన్ని ఆచరించడం వలన మనందరికీ కలిగేటువంటి పరమ ప్రయోజనం ఏమిటంటే సహనం కలుగుతుంది. ప్రతి వారికి కూడా సహనము అనేటువంటి గుణం అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటుగా దయాగుణం వృద్ధి చెందుతుంది. అట్లాగే దయాగుణము ఎప్పుడైతే మనలో ప్రవేశించి మనం దయామయులుగా తయారవుతున్నామో ఆ తరువాత
సహజ సిద్ధంగానే మనకు కరుణ అనేటువంటిది ఏర్పడుతుంది. సమాజం ఎడల, బాధితుల ఎడల, కష్టంలో ఉన్న వాళ్ళ ఎడల కరుణ అనేటువంటి భావం మన మనస్సులోకి ప్రవేశిస్తుంది. దాంతోపాటుగా నిలకడ లభిస్తుంది. స్థిరత్వం లేనటువంటి వాళ్ళందరికీ కూడా స్థిమితము అనేటువంటిది కలుగుతుంది ఈ వినాయక స్వామి యొక్క వ్రతం చేయడం చేత. ఈ లక్షణాలన్నీ కూడా గజాసురుడికి ఉన్నటువంటి యొక్క లక్షణాలే. అలాంటి లక్షణాలన్నీ మనకు కూడా కలుగుతాయి ఈ వినాయక వ్రతాన్ని మనం ఆచరించడం ద్వారా. అట్లా వినాయక వ్రతాన్ని అందరూ కూడా పిల్లలతో సహా శ్రద్ధగా ఆచరించి శ్రీ వినాయక స్వామి వారి యొక్క కటాక్షాన్ని పొందగలరు అని చెప్పి ఆకాంక్షిస్తూ, ఈ వ్రతం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ చేయవలసినటువంటి కృత్యాలు ఏమిటి అనంటే, మొట్టమొదటగా వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. ఉదయాన్నే లేవడం అంటే తెల్లవారుజాముననే నిద్రలేవాలి అని. అంతే తప్ప సూర్యుడు వచ్చి కిరణాల మీద పడి ఎండొచ్చిన తర్వాత అప్పుడు నిదానంగా లేవడం కాదండి. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని, మనం దంతధావనము, జిహ్వా నిర్లేఖనము, ముఖ ప్రక్షాళనము మొదలైనటువంటి నిత్యము చేసేటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి చక్కగా మంగళ స్నానం ఆచరించాలి. వీలైనటువంటి వాళ్ళందరూ కూడా తల మీద నూనె పెట్టుకుని, శరీరానికి కూడా కొంచెం నూనె రాసుకుని మంగళ స్నానాన్ని ఆచరించండి. అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం తలస్నానం చేయడం, తలంటు స్నానం చేయడం అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసినటువంటి విధి. ఇట్లా తలంటు స్నానం చేసి ఆ తరువాత ఇంటి గుమ్మాలన్నిటికీ కూడా ఆడవాళ్ళు పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం, ఆ తర్వాత ఇంటికి మామిడి మండలతో తోరణాలు కట్టుకోవడం, ఇవన్నీ చేయాలి. వీటితో పాటుగా పుష్పాల మాలలు మొదలైన వాటితో ఇల్లంతా కూడా చక్కగా అలంకరించుకోవాలి. ఇట్లా అలంకరించబడినటువంటి ఆ వాకిళ్లకు అన్నిటికీ కూడా లక్ష్మీ కళ అనేటువంటిది ఉట్టిపడేలాగా అలంకారం చేయాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఇల్లంతా కూడా చక్కగా చేసిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యక్రమాన్ని చక్కగా సిద్ధం చేసుకోవడానికి, వినాయక వ్రతానికి కావాల్సినటువంటి సంభారాములన్నిటి కూడా సిద్ధం చేసుకునేందుకు సిద్ధం కావాలి. ఎక్కడైతే వ్రతం చేయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో, అంటే ఇంట్లో 10 గదులో, 5 గదులో, 4 గదులో ఉంటాయి, ఏదో ఒక గదిలో వ్రతం చేయడానికి సిద్ధమవుతారు. అట్లా వ్రతం చేయాలి అనుకుంటున్నటువంటి ఆ గది మొత్తము కూడా శుభ్రంగా తుడిచి రంగవల్లులు అద్దాలి, అంటే ముగ్గులు వేయాలి. వీలైనటువంటి వాళ్ళందరూ కూడా పొడి ముగ్గుతో ముగ్గులు వేయండి. అవకాశం లేనటువంటి వాళ్ళందరూ కనీసం చాక్ పీసులతోనో వాటితోనన్నా ముగ్గులు వేయండి. అట్లా ముగ్గులు వేసిన తర్వాత ఆ గదిలో ఒక పీటను వేసి ఆ పీట పైన ఒక నూతనమైన వస్త్రం, తుండుగుడ్డను పరచండి. ఆ తుండుగుడ్డ పరిచిన తర్వాత దాని మీద ఒక తమలపాకు వేసి కొద్దిగా బియ్యాన్ని ఉంచి దానిపైన మీరు తెచ్చుకున్నటువంటి వినాయక ప్రతిమను ఉంచుకోవాలి. అది మట్టిది కావచ్చు, మీరు తెచ్చుకున్నటువంటి శోభాయమైనటువంటి వినాయక స్వామి వారి యొక్క విగ్రహాన్ని అక్కడ ఉంచుకోండి. ఆ పీటకు ఇరుప్రక్కల కూడా అరటి పిలకలు లేదా అరటి చెట్ల నుండి వచ్చినటువంటి చిన్న చిన్న అరటి చెట్లు మొదలైన వాటితో అటు ఇటు అలంకారం చేయండి. అట్లాగే వినాయక స్వామి వారికి పైన పాలవెల్లిని కట్టుకోవాలి. పాలవెల్లి తప్పనిసరిగా వినాయక వ్రతానికి కట్టాలి. అలా కట్టేటువంటి పాలవెల్లికి మామిడి ఆకుల తోరణాలు, వాటితో పాటుగా వెలగ పండ్లు లేదా వెలగ కాయలు, అలాగే నారింజ కాయలు, వాటితో పాటు జామ కాయలు, వీటితో పాటుగా మొక్కజొన్న కండెలు, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో పండేటువంటి పండ్లు, కాయలు మొదలైనవి. ఇట్లా వీటితో పాటు ఉమ్మెత్తకాయలు ఇలాంటివన్నీ తెచ్చి చక్కగా మారేడు కాయలు మొదలైన వాటితో ఆ పైన కట్టేటువంటి పాలవెల్లిని అలంకరించుకోవాలి. అలా అలంకరించబడినటువంటి పాలవెల్లి వినాయక స్వామి వారి శిరోభాగంలో పైన ఉండేలాగా తీర్చిదిద్దండి. అట్లా అయిన తర్వాత 2 ప్రక్కల మట్టి ప్రమిదలలో కానీ
లేదా దీపారాధన కుందులు ఇంట్లో ఉన్నట్లయితే ఆ దీపారాధన కుందుల్లో కానీ చక్కగా దీపాలు ఏర్పాటు చేసుకుని సిద్ధం చేసుకోండి. ఈ పీటకు ముందు భాగంలో ఒక నూతనంగా ఉన్నటువంటి కొత్తదైనటువంటి తుండుగుడ్డను పరిచి దానిపైన కనీసం 5 గిద్దలు తగ్గకుండగా ఒక బియ్యంతో మండపాన్ని ఏర్పాటు చేయండి. బియ్యం పోసి నలచదరంగా 4 పక్కలుగా ఉండేలాగా దీర్ఘచతురస్రాకారంలో ఆ బియ్యాన్ని సమానంగా దిద్ది దానిపైన అష్టదళ పద్మం 8 దళాలు వచ్చేలాగా పద్మాన్ని పసుపు కుంకుమలతో వేసి అలంకరించండి. ఇక అలంకరణం అంతా పూర్తయిన తర్వాత మనం పూజా విధానం చేసుకునేటువంటి క్రమంలో ఆ పూజ చేసేటువంటి సమయంలో ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు పూజకు కావలసినటువంటి ద్రవ్యాలు ఏమేమి వస్తువులు మనం ఈ పూజ కోసం తెచ్చుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలలో పసుపు చాలా ప్రధానమైంది కనుక పసుపు ఒక 100 గ్రాములు సుమారుగా పసుపు సరిపోతుంది. అట్లాగే కుంకుమ ఒక 50 గ్రాములు, అట్లాగే తమలపాకులు, ఒక్కలు, వాటితో పాటుగా విడిపూలు, పూల మాలలు, పూల దండలు, అలాగే వినాయక స్వామి వారికి ఆరాధన సమర్పించడం కోసం అగరుబత్తీలు, అట్లాగే కర్పూరము, గంధం పొడి, దీపారాధన నూనె, ఒత్తులు, వాటితో పాటు ఒక అగ్గిపెట్టె, ఈ ద్రవ్యాలతో పాటుగా స్వామికి నివేదించడానికి అరటి పండ్లు, వాటితో పాటు 5 రకములైనటువంటి పండ్లు, అట్లాగే స్వామివారికి అలంకరించడం కోసం పెద్ద విగ్రహాలు కనుక అయితే వాటికి అలంకరించడం కోసం వస్త్రాలు, లేదా మనకు కావలసినటువంటి పీటల మీద వేసుకోవడానికి విగ్రహం కింద వేసుకోవడానికి 2 తుండుగుడ్డలు, అట్లాగే ఆ వినాయక స్వామి వారికి ముందు గణపతి పూజ చేసుకునేందుకు కావలసినటువంటి ఏర్పాటు కోసం 2 రవికల వస్త్రములు సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇక ఈ ద్రవ్యాలన్నిటితో పాటు గణపతికి నివేదించడానికి బెల్లంతో చేసినటువంటి పానకము, బెల్లంతో చేసినటువంటి సలిబిండి, బెల్లంతో చేయబడినటువంటి ఉండ్రాళ్ళు, అట్లాగే కుడుములు తప్పనిసరిగా సిద్ధం చేయాలి. వీటితో పాటుగా నానబెట్టినటువంటి పెసరపప్పు, బెల్లం తప్పనిసరిగా నివేదించాలి. వీటితో పాటుగా మీ ఓపికను అనుసరించి అన్నప్రసాదములు ఏవైనా తయారు చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోండి. లేదు కనీసం పాయసాన్నమైనా సరే స్వామికి నివేదించుకోవచ్చు. ఇట్లా ఈ ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకోండి. ఈ ద్రవ్యాలతో పాటు పంచామృతములు అంటే ఆవు పాలు, అలాగే ఆవు పెరుగు, అలాగే తేనె, ఆవు నెయ్యి, పండ్ల రసము లేదా కొబ్బరి నీరు, ఈ 5 రకాలైనటువంటి ద్రవ్యాలని పంచామృతములని పిలుస్తారు. ఈ ద్రవ్యాలన్నీ కొంచెం కొంచెం ప్రమాణంలో, అంటే ఆవు పాలు ఎన్ని పోసారో దాంట్లో సగానికి తక్కువగా ఉండేలాగా పెరుగు, దాంట్లో సగం ఉండేలాగా తేనె, దాంతో 10వ భాగం ఉండేలాగా నెయ్యి అంటే కొద్దిగా నెయ్యి, దానితో పాటు పాలు ఎన్ని పోసారో అన్నీ కానీ అంతకు సగం ఉండేలాగా కానీ కొబ్బరి నీళ్లు లేదా పండ్ల రసము దాంట్లో కలుపుకోవాలి. ఇలా కలపబడినటువంటి ఆ పంచామృతాన్ని ఒక ప్రక్కన సిద్ధం చేసి పెట్టుకోవాలి. దాంతో పాటుగా దీపారాధన కుందులు, మనం చెప్పుకున్నట్లుగా దీపారాధన చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు, ఇవన్నీ సిద్ధం చేసి ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఈ ద్రవ్యములన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం స్వామివారి యొక్క ఆరాధనని ప్రారంభం చేసుకోవాలి. ఇలా ఆరాధనని ప్రారంభం చేయడానికి ముందు వీటితో పాటు కావాల్సినటువంటి సామాగ్రి ఇంకా ఏమిటి అంటే 2 స్టీలు గ్లాసులు కానీ, లేదా వెండి గ్లాసులు ఉంటే అవి కానీ, లేదు రాగి గ్లాసులు ఉంటే అవి కానీ 2 గ్లాసులు తీసుకోండి. వాటి నిండా నీరు దగ్గర పెట్టుకోండి. అట్లాగే ఒక పాత్ర క్రింద ఉంచేటువంటి పళ్ళెం, దీన్ని అరివేణ అని పిలుస్తారు. అరివేణలు ఉన్నటువంటి వాళ్ళు అరివేణం పెట్టుకోండి. అది లేనటువంటి వాళ్ళు చిన్న ప్లేట్ అయినా సరే ఒకటి దగ్గర ఉంచుకోండి. అట్లాగే గ్లాసులో ఒక దాంట్లో
ఉద్ధరణ అంటే నీటిని తీసుకునేట్టుకు పనికొచ్చేటువంటి చెంచా లాంటిది, దీన్ని తెచ్చుకోవచ్చు. లేదా ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక స్పూన్ లాంటిది వేసుకోండి. ఇట్లా నీటి పాత్రలకు కావలసినటువంటి 2 స్టీలు గ్లాసులు లేదా రాగి గ్లాసులు లేదా వెండి గ్లాసులు ఉండవచ్చు. వాటితో పాటుగా ఉద్ధరణ 1, అరివేణ 1 సిద్ధం చేసుకోవాలి. ఇవి మొత్తం మీద పూజా కైంకర్యానికి కావలసినటువంటి వస్తు సామాగ్రులు. ఇట్లా ముందుగా చక్కగా నేను చెప్పినట్టు వినాయక స్వామి వారి పీఠాన్ని ఏర్పరిచి దానికి ముందు బియ్యంతో మీఠాన్ని ఏర్పరచుకొని సిద్ధంగా ఉండండి. అట్లా ఉన్న తర్వాత పూజా కైంకర్యాన్ని మనం ఎలా చేసుకోవాలి, పూజా కైంకర్యానికి సంబంధించినటువంటి మంత్రభాగము, ఆ విధానము, అట్లాగే ఈ పూజా వ్రత కైంకర్యం అయిన తర్వాత చేసేటువంటి కథా విధానము, ఇవన్నీ కూడా మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. వీటితో పాటుగా ఇంకొక వస్తువు ప్రధానమైనటువంటిది, వినాయక వ్రతానికి మాత్రమే ఉపయోగించేటువంటిది 21 పత్రములు, అంటే 21 రకాలైనటువంటి ఆకులు. వీటికండి మనం చూస్తున్నాం సమాజంలో కనిపించినటువంటి ప్రతి, వాస్తవంగా అనకూడదేమో కానీ కనపడ్డ ప్రతి చెట్టు ప్రతి కొమ్మ తీసుకొచ్చేసి వినాయకుడికే కదా అని చెప్పి పెట్టి పూజలు చేయడం మనం చూస్తున్నాం అందరూ కూడా. కానీ ప్రధానంగా ఈ పూజా కైంకర్యంలో వాడదగినటువంటివి, వాడవలసినటువంటివి 21 రకాలైనటువంటి ఆకులు మాత్రమే. అలాంటి 21 రకాలైన ఆకుల్ని తెచ్చుకోండి. 21 రకాల ఆకులు దొరకకపోవచ్చు, కానీ సాధ్యమైనన్ని దొరికినన్ని ఆకులు తెచ్చుకోండి. ప్రధానంగా లేనటువంటి వాటికి ప్రతినిధిగా మామిడి మండలు కానీ, అశ్వత్థం అంటే రావి చెట్టు ఆకులు కానీ ఉంచవచ్చు, తప్పేమీ లేదు. కాబట్టి ప్రధానంగా 21 రకాలైనటువంటి పత్రములలో మొట్టమొదటిది మాసుపత్రి. ఇది చామంతి ఆకుల వలె ఉండేటువంటి ఒక పత్రం. మాసుపత్రి అనేటువంటిది చాలా సువాసన కలిగి ఉంటుంది. ఈ మాసుపత్రిని తెచ్చుకోవాలి. ఇక రెండవది వాకుడాకు అనేటువంటి ఆకు. ఇది ముళ్ళు కలిగినటువంటి ఒక చెట్టు. ఆ చెట్టుకి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. అవి వంకలు వంకలుగా తిరిగినటువంటి విధానంలో ఉంటాయి. అవి దాదాపుగా మన ప్రాంతంలో దొరకవు. ఎక్కడన్నా కొండ ప్రాంతాలు అట్లాంటి చోట ఈ చెట్లు ఉంటాయి. పెద్ద పెద్ద బారాటి ముళ్ళు ఉంటాయి, దానికి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఆ ఆకులు వంకలు వంకలు తిరిగినటువంటివిగా ఉంటాయి. అవి ఇక్కడ మనకి దొరకవు. కాబట్టి దొరకనటువంటి వాటికి ప్రతినిధిగా మామిడి మండ కానీ లేకపోతే అశ్వత్థం అంటే రావి మండ కానీ పెట్టుకోవచ్చు. ఇక మూడవది ఏమిటి అంటే మారేడు దళాలు. ఇవి మనందరికీ తెలుసు, శివాలయాల్లో ఉంటాయి. ఆ శివాలయాల్లో దొరికేటువంటి మారేడు దళం చాలా శ్రేష్టమైనది. 3 ఆకులు కలిసినటువంటి దాన్ని తెచ్చుకోవాలి, ఈ మారేడు దళాలు. ఆ తర్వాత గరిక మనందరికీ తెలుసు. అయితే గరికలు 2 రకాలు ఉంటాయండి, పొట్టి గరిక, తీగ గరిక అని. ఇందులో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి గరిక పొట్టి గరిక, అంటే చిన్నగా ఉంటుంది. ఇది ఇళ్ల ముందు అక్కడ అల్లుకొని ఉంటుంది. అలాంటి గరిక దొరికినటువంటి వాళ్ళు తప్పనిసరిగా దాన్ని తెచ్చుకోండి. ఒకవేళ అది లేకపోతే తీగ గరికనైనా సరే తప్పనిసరిగా తెచ్చుకోండి. ఎందుకని అంటే గణపతికి గరిక చాలా ఇష్టమైనటువంటి పత్రం. ఆ తర్వాత ఉమ్మెత్త. ఉమ్మెత్త అంటే మనందరికీ తెలుసండి. ఇవి ఇళ్ళ దగ్గర మైకు బొట్టాలు లాంటి తెల్లటి పూలు పూస్తాయి, ముళ్ళు ముళ్ళుగా ఉన్నటువంటి కాయలు ఉంటాయి దానికి. దానిని ఉమ్మెత్త ఆకు అని పిలుస్తారు. ఇది చాలా ప్రధానమైనటువంటి పత్రం. ఆ తర్వాత రేగు మండలు మనందరికీ తెలుసు, రేగి పత్రం. దీన్ని బదరీ పత్రం అని పిలుస్తారు. రేగి చెట్లకు సంబంధించినటువంటి పత్రాలు. దీంతో పాటు ఉత్తరేణు. ఉత్తరేణు అంటే మనందరికీ తెలుసు, దీన్నే అక్షింతల చెట్టు అని కూడా పిలుస్తారు. మనం పొలాల్లోనూ వాటిలోనూ తిరుగుతున్నప్పుడు వాటి గింజలు మన గుడ్డలు కానీ ఇవి కానీ ఏమైనా తగిలితే, శరీరం కానీ తగిలినప్పుడు దానికి పట్టేసుకుని ముళ్ళు గుచ్చుకున్నట్లుగా అవుతాయి. దాన్ని ఉత్తరేణి అంటారు. ఆ ఉత్తరేణి పత్రం కూడా ఈ పత్రాల్లో తెచ్చుకోవాలి. దాంతోపాటు తులసి, ప్రతి ఇంట్లోనూ ఇది ఉంటుంది. వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడికి తులసితో పూజ చేస్తారండి. ఇంకా ఎప్పుడూ కూడా వినాయకుడికి తులసిని
అర్పణ చెయ్యరు. కనుక తప్పనిసరిగా మనం అర్పించవలసినటువంటి పత్రం తులసి. ఇక తర్వాతది మామిడి. దీన్నే చూతపత్రం అని పిలుస్తారు. ఇది మామిడి మండలు మనమందరం తెలిసినటువంటిదే, అవి తెచ్చుకోవాలి. దాంతోపాటు గన్నేరు. గన్నేరు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గన్నేరులో కూడా అనేక రకాలైనటువంటి గన్నేరులు కనిపిస్తున్నాయండి. కానీ పూర్వంలో ఉండేవి పసుపు పచ్చటి పూలు, మైకు గొట్టాలలాగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి ఆ పూలు. ఆ పూలకు వెనకాల ఉండేటువంటి వాటికి కాయలు ఉంటాయి, అట్లాగే సన్నగా పొడవుగా ఉండేటువంటి ఆకులు కలిగి ఉంటాయి. దీన్ని గన్నేరు అని పిలుస్తారు. ఆ గన్నేరు పత్రం అనేటువంటిది మనం తెచ్చుకోవాలి. అట్లాగే విష్ణుక్రాంతము అనేటువంటి ఒక పత్రం. ఈ విష్ణుక్రాంత పత్రం బులుగు పువ్వులను కలిగి ఉంటుంది, సన్నగా పొడవుగా ఉండేటువంటి ఆకులు కలిగి ఉంటాయి. అది ఇక్కడ ప్రాంతాల్లో దొరకకపోవచ్చు. అట్లాగే దానిమ్మ, మనందరం తెచ్చుకునే పత్రాల్లో ఇంకొకటి దానిమ్మ, మనందరి ఇళ్లలోనూ కూడా ఉంటాయి దానిమ్మ పత్రాలు. దీన్ని దాడిమి పత్రం అని పిలుస్తారు. ఆ పత్రం తెచ్చుకోవాలి. అట్లాగే దేవదారుక పత్రం. ఇవి తిరుపతి ప్రాంతాల్లో మొదలైనటువంటి అడవుల్లో కనిపిస్తాయి. ఇక్కడ మనకి దాదాపుగా ఈ దేవదారుక పత్రం అనేది దొరకదు. కనుక దాని బదులు ఏదో ఒక పత్రం, చూతపత్రమో అశ్వత్థ పత్రమో అట్లా సందర్భానుసారంగా దాన్ని సమర్పించవచ్చు. అట్లాగే మరువక పత్రం అంటే మరువం, పువ్వుల్లో మాల కట్టేటువంటివి. ఈ రోజుల్లో పూలమాలల్లో అదేదో గడ్డి కడుతున్నారండి. వాస్తవంగా మరువం కట్టుకోవాలి. అలా సువాసనాభరితమైనటువంటి ఆ మరువక పత్రాన్ని తప్పనిసరిగా స్వామికి సమర్పించుకోవాలి. ఇక దాని తర్వాతది వావిలి. ఇది కూడా దాదాపుగా మనకి ఇక్కడ దొరకదు, కాబట్టి దొరికినటువంటి పత్రాన్ని సమర్పించవచ్చు. దీంతో పాటు జాజీ పత్రం, మనం దీన్ని విరజాజి అని పిలుస్తాం. విరజాజి అనేటువంటి పేరు కలిగిన జాజిని ఇక్కడ స్వామివారికి సమర్పించాలి, కనుక విరజాజి పత్రము. ఆ తర్వాత గండకీ పత్రము. ఈ గండకీ పత్రం అనేటువంటిది మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈ ఏరియాలో మన ప్రాంతాల్లో దొరుకుతుంది ఇది. అయితే దీన్ని స్వామివారికి సంబంధించినటువంటి పత్రాలలో వెడల్పుగా ఉండేటువంటి ఆకులు ఇవి బాగా పెద్దగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపిస్తాయి, కానీ ఎక్కువగా దొరకవు. ప్రయత్నం చేయడం తప్పు కాదు, కానీ దొరికేందుకైతే కష్టమే. ఇది గండకీ పత్రం అని పిలువబడుతుంది. దీనికి కూడా ముళ్ళు ఉంటాయి ఆకులకు వెనక, అలాంటి పత్రం గండకి. ఇక తరువాతది జమ్మి. జమ్మి చెట్లు కూడా రెండు రకాలు ఉంటాయండి, పొడవు ముళ్ళు కలిగినవి, పొట్టు ముళ్ళు కలిగినవి. ఇక్కడ మనం స్వామికి సమర్పించవలసినటువంటి జమ్మి ఏది అంటే పొట్టి ముళ్ళు కలిగినటువంటి పత్రము. పొట్టి ముళ్ళులు ఉన్నటువంటి జమ్మి చెట్లు, సెమీ వృక్షాలని పిలుస్తారు కదా, దానికి సంబంధించినటువంటి పత్రాలు. ఇక ఆ తర్వాతది అశ్వత్థం అంటే రావి చెట్టు యొక్క ఆకు, దాని మండలం. అట్లాగే ఈ రావి చెట్టు తర్వాత చెప్పబడుతున్నటువంటి పత్రమే అర్జున పత్రము. దీన్నే మద్ది చెట్టు అని పిలుస్తారండి. పూర్వంలో ఇళ్లకు దూలాలు ఉండేవి, మద్ది దూలాలు. అట్లాంటి మద్ది చెట్టుకు సంబంధించినటువంటి ఆకు, దాన్నే మద్ది ఆకు అని పిలుస్తారు. అది కూడా ఈ ప్రాంతాల్లో దొరకదు. ఇక తర్వాతది జిల్లేడు. ఈ జిల్లేడు పత్రము అర్కపత్రం అని పిలువబడుతుంది. ఇది తెల్ల జిల్లేడు తెచ్చుకోవాలి అని చెప్తున్నారండి. వాస్తవంగా తెల్ల జిల్లేడు అనేటువంటిది కొన్ని తాంత్రికమైనటువంటి పూజా కైంకర్యాలలో ఉపయోగించేటువంటి పత్రం. కాబట్టి మామూలుగా దొరికేటువంటి జిల్లేడు పత్రాన్ని కూడా తెచ్చుకొని ఇక్కడ స్వామివారికి సమర్పించవచ్చు. ఇట్లా మొత్తం 21 రకాలైనటువంటి ఆకులు చెప్పబడ్డాయి. అంతేగాని కనపడ్డ పొలాలన్నింటిలో పడి జమ్మి, జొన్న మొదలైనటువంటి పంటలన్నీ పాడు చేయడం, కనపడ్డటువంటి అవేవి నేరేడు చెట్లు అట్లాంటివన్నీ పాడు చేస్తూ ఆ చెట్ల ఆకులన్నీ తీసుకురావడం, కనపడ్డ చెట్లు మోదుగు చెట్లు మొదలైనటువంటి ఆకులన్నీ తీసుకొచ్చి స్వామివారికి పెట్టడం, ఇట్లాంటి పనులు దయచేసి చేయకండి. వీటిల్లో దాదాపుగా ఒక 18 లేదా 17 పత్రాలు దొరుకుతాయి మనందరికీ. ఆ దొరికినవన్నీ తీసుకురండి. ఆ సమయంలో ఆ పత్రాన్ని సమర్పించండి. చక్కగా వివరంగా పెట్టుకోండి, వరుసగా పెట్టుకుని ఒక పత్రం దాని పేరు చదువుకుని ఆ పత్రాన్ని అక్కడ స్వామివారి దగ్గర పెట్టండి. అట్లా పూజ చేసేటప్పుడు ఈ పత్రికను సమర్పించి శ్రీ వినాయక స్వామివారి యొక్క కటాక్షాన్ని పొందండి. ఈ పత్రిక యొక్క విశేషాలు కూడా ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ మనం
తర్వాత నిదానంగా చెప్పుకుందాం. ఇక్కడ గండకీ పత్రం అనేటువంటి దాంట్లో పెద్ద వెడల్పుగా ఉండేటువంటి ఆకులు ఉండేటువంటిది అని మనం చెప్పుకున్నాం. ఇది మేడి చెట్టు లేదా కనీసం మర్రి చెట్టు ఆకులు అయినా సరే స్వామివారికి గండకీ పత్రం కింద సమర్పించవచ్చు. ఇట్లా మొత్తం మీద 21 రకాలైనటువంటి ద్రవ్యాల్ని మనం స్వామికి సమర్పించే ఏకవింశతి పత్రములుగా చెప్పబడుతున్నాయి. అట్లాగే ఈనాటి వ్రతంలో ఒక పూజా కైంకర్యాన్ని దాదాపుగా మర్చిపోయారండి. దీన్ని దూర్వార యుగ్మ పూజ అని పిలుస్తారు. వినాయకుడికి గరిక చాలా ఇష్టం కనుక తీగ గరిక బాగా ఒక గుప్పెడు నిండా ఉండేలాగా తీగ గరిక తెచ్చిపెట్టుకుని ఈ దూర్వార యుగ్మ పూజప్పుడు అచ్చగా ఆ గరికతోనే స్వామికి పూజ చేయాలి. అలా చేస్తే వినాయక స్వామి వారు తృప్తి చెందుతాడు. కనుక బాగా ఎక్కువగా కొంచెం తీగ గరికని కూడా తెచ్చి సిద్ధం చేసుకోండి. ఇవి ఈ వ్రతానికి సంబంధించినటువంటి వస్తువులు, ఏర్పాట్లు చేయవలసినటువంటివి అని గ్రహించి చాలా చక్కగా సిద్ధం చేసుకోండి. ఏవైనా సందేహాలు ఉంటే ఈ యూట్యూబ్ ఉన్నటువంటి వాటిల్లో కామెంట్స్ పెట్టండి, వాటికి సమాధానం మీకు తెలియజేస్తాను. అట్లాగా ఈ వ్రత విధానం ఎలా చేసుకోవాలి, ఆచమనీయం దగ్గర నుంచి ప్రారంభించి మంగళాశాసనము, మంత్రపుష్పము, నీరాజనము, ప్రదక్షిణాది కైంకర్యాల వరకు ఏ విధంగా మనం పూజ చేసుకోవాలి ఈ వీడియో పెట్టుకొని మీరు పూజ చేసుకునే విధానంగా నిదానంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తరువాత వీడియోలో ఆ విశేషాన్ని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆకాంక్షిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.